పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయల్దేరింది. అరవింద ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు పచ్చూరు, చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెంకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారని చెబుతున్నారు. వీరంతా సొంత ఊరిలో ఓటు వేసి తిరిగి హైదరాబాద్కు వెళుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం అన్నంబొట్లవారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఈ ఊరివారిపాలెం రోడ్డు దగ్గర మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బస్సును ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఆ వెంటనే క్షణాల్లో టిప్పర్కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 6 సజీవ దహనం అయ్యారు. అలాగే మరో 20 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. బస్సులో నుంచి క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం కనిపించింది. వెంటనే స్థానికులు ఈ ప్రమాదంపై 108 పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారంతా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ వెంటనే చీరాల, ఎద్దనపూడి, చిలకలూరుపేట, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాయి. ట్రావెల్స్ బస్సులో చిక్కుకుపోయిన వారిని జాగ్రత్తగా బయటకు తీశారు. వారిని 108 వాహనాల్లో 20 మంది వరకు గాయపడిన వారిని చిలకలూరుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశాయి. బైపాస్ పనులు జరుగుతుండటంతో అయితే అక్కడ తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయి ఉందని స్థానికులు చెబుతున్నారు. టిప్పర్ అతి వేగంతో దూసుకురావడంతో టిప్పర్ డ్రైవర్ కంట్రోల్ చేయలేక బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఎన్నికలు ఉండటంతో హైదరాబాద్ నుంచి ఉత్సాహంతో సొంత ఊరిలో ఓటు వేయాలని వీరంతా వచ్చారు. తమ గ్రామాల్లో వారంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత ఊరి నుంచి తిరిగి మళ్లీ హైదరాబాద్కు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఊరి నుంచి బయల్దేరిన కొన్ని గంటల్లోనే బస్సును ఊహించని ప్రమాదం వెంటాడింది. బస్సులో మంచి నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలిసేలోపే, పాపం కళ్లు తెరిచేలోపే ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో 6 నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ తాతయ్య మమ్మ